తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రిటైర్డ్ ఉద్యోగులు బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి హరీష్ రావు ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా అయిందన్నారు మంత్రి హరీష్ రావు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షుడు నిజమైన వారసుడని చెప్పారు. వ్యవసాయం దండగా అని చంద్రబాబు అంటే రేవంత్ కూడా కరెంటు 3 గంటలు చాలు అంటున్నాడని తెలిపారు. నాడు ఎమ్మెల్యేగా ఉండి ఉత్త కరెంటు అయిందన్నారు. గొర్రెలు మేకలకు పశువులకు బోరు బావుల కాడ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉందని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిండు. కానీ ఇవాళ పార్టీ మారినంత మాత్రాన నీ మాట మారిపోతుందా? పార్టీ మారినంత మాత్రాన నీ మనసు మారిపోద్దా? నువ్వు ఆ రోజు ఏమన్నావు? కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు ఉత్త కరెంటు అని మాట్లాడింది అసెంబ్లీలో నిజమా కాదా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండగానే కాంగ్రెస్ అంతా ఉత్తదే అన్నావు. ఇవాళ కాంగ్రెస్లో చేరంగానే మా కాంగ్రెస్ పాలనలో కరెంటు ఫుల్ అంటున్నావు. అడుగుదాం మరి ప్రజల్ని, గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా, 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా చూసి ప్రజల్ని ఓట్లేయమని అడుగుదాం. జహీరాబాద్లో మీకు అనుభవం లేదా? కాంగ్రెస్ పాలన అంటే ఆ రోజు కాలిపోయే మోటార్లు, పేలిపోయే